సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ చక్రాలు జంతికలు అండి, ఏమైనా అనొచ్చు. మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను పుట్నాల పప్పుతో చేస్తున్నానండి. పుట్నాలు ఈ కప్ తోటి 2 కప్పుల పుట్నాలు తీసుకున్నానండి. చాలా చక్కగా వస్తాయండి మనకి. ఈ కప్పు తోటి 2 కప్పులు తీసుకున్నానండి. ఇదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి కూడా తీసుకోవాలండి. చూడండి, బియ్యం పిండి 2 కప్పులు తీసుకున్నానండి ఈ కప్పుతోటి. ఇప్పుడు మనం పుట్నాలని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్లో పుట్నాలన్నిటిని వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలండి. బరుకు అసలు ఉండొద్దు. అందుకు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ఈ పిండిని ఇందులో యాడ్ చేసేసుకుందామండి. బియ్యం పిండిలో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వేసేసి మొత్తం 2 మంచిగా కలుపుకోవాలండి. బియ్యం పిండి ఉండి పుట్నాల పిండి మంచిగా రెండు మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాము, నువ్వులు కూడా వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు అండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి మంచి కలర్ కోసం ఒక పసుపు అండి. 1/2 స్పూన్ కంటే తక్కువే పసుపు కూడా వేస్తున్నాను. ఇవన్నీ మంచి కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం స్మూత్గా ఉండాలండి. ఇంకా అప్పుడే జంతికలు, మురుకులు, చక్రాలు ఏమైనా అనొచ్చండి. స్మూత్గా వస్తాయండి, మనకి క్రిస్పీగా వస్తాయి. కొంచెం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనకు జంతికలు వేసే పావు ఉంటుంది కదండి, మురుకుల పావు. ఆ పావు తీసుకొని దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ వేడెక్కేలోపు మనకు జంతికల పావు తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి, చూడండి ఇలా స్టార్ ఉంటుంది కదండి, ఈ స్టార్ తీసుకోవాలి. చూడండి, ఇలా ఒక వెడల్పాటి స్పూన్ ఉంటుంది కదండి, దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి దాని మీద ఇలా రౌండ్గా ఒత్తుకోవాలండి. అప్పటికప్పుడు అయినా ఒత్తుకోవచ్చు. ఒక పేపర్ పైన అన్నీ ఇలా చేసేసుకొని ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకోవచ్చండి. చాలా చక్కగా వస్తాయండి మనకి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. మంచిగా ఫ్రై అవుతాయి. గుల్లలుగా ఉంటాయండి లోపల కూడా మనకు. చూడండి, ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ వెడల్పాటు ఒక ప్లేట్ అయినా సరే వస్తుందండి మనకు. ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసి దానిపైన రౌండ్గా ఒత్తుకొని ఇలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇలా వేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. రౌండ్గా ప్రెస్ చేసుకోవాలండి. రౌండ్గా అన్నీ ఒక పేపర్ పైన ఒత్తుకున్న తర్వాత కూడా మనం కాల్చుకోవచ్చండి. చూడండి, ఇలా వేసేసి వీటిని 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాతనే మనం వీటిని 2 వైపుకు వేసుకోవాలండి. అప్పుడు మనకు 2 వైపులా సమానంగా కాలుతాయండి. చూడండి, ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో చక్రాలు, జంతికలు, మురుకులు ఏమైనా నచ్చండి. వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి. గుల్లలుగా వస్తాయి మనకి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.